కూరిమిగల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా లేదా ఓ మంచి బుద్ధి కలదానా అని సుమతి శతకకర్త మనని సంబోధిస్తూ చెప్పినటువంటి నీతి పద్యం. కూరిమి అంటే స్నేహంగా ఉన్నప్పుడు కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగవు. ఏంటంట, నువ్వంటే నువ్వు వేరు నేను వేరు కాదు, మన ఇద్దరం ఒకటే, నా ప్రాణానివి నువ్వు, నా ప్రాణ స్నేహితురాలివి లేదా నా ప్రాణ స్నేహితుడివని ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఎంతో అనుబంధంగా ఉంటారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు, స్నేహితులు అనేవాళ్ళు కూరిమి గల దినములలో స్నేహం ఉన్నప్పుడు ఒక్కటిగా జీవిస్తారు. నా మాటే నీ మాట, నీ మాటే నా మాట అని. మరి అలా ఉండేవాళ్ళకట. మరి ఆ కూరిమి విరసంబైనను, ఒకవేళ ఆ కూరిమి అంటే ఆ స్నేహం విరసం అవడం అంటే ఏంటంటే చెడిపోతే కనుక, పొరపాటున ఏదైనా కొంచెం విభేదం వచ్చి స్నేహం చెడిపోయింది అనుకోను, అప్పుడు ఎలా ఉంటుందట? కూరిమి ఉన్నప్పుడేమో అన్నీ బాగుంటాయి, కూరిమి విరసమైతే ఏమవుతుంది, చెడిపోతే ఏమవుతుంది? నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఇక చిన్న మాట, ఏ మాట మాట్లాడినా దాంట్లో తప్పులే వెతుకుతూ ఉంటారట. నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా ఉన్నావు కదా. మీరు ఆలోచించి చూడండి, మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఇలా జరిగి ఉంటుంది కదా. మనతో స్నేహంగా ఉన్నవాళ్ళు మన స్నేహం చెడిపోయిన తర్వాత మనం మాట్లాడే ప్రతి మాటలో తప్పులు వెతుకుతూనే ఉంటారు. ప్రతి మాటకి తప్పు పట్టి మనని నిందిస్తూ ఉంటారు లేదా అవమానాలు పాలు చేస్తూ ఉంటారు. కాబట్టి స్నేహం చేసేటప్పుడు ఈ రోజులను బట్టి చూస్తే అసలు మన రహస్యాలు నిజంగా ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళకు కూడా చెప్పకూడదు సుమా. చెప్పినట్టయితే వాళ్ళు ఏం చేస్తారట, ఆ కూరిమి ఆ స్నేహం చెడిపోయినప్పుడు మన తప్పులన్నీ కూడా ఎదుటి వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. పలానా చోట ఇలా చేశారు, పలానా చోట అలా చేశారు, మీరు మంచిదనుకుంటున్నారు కానీ అప్పో ఆవిడ చూసావా, అయ్యో తక్కువదేం కాదు, చూపులకి అలా కనిపిస్తుంది కానీ ఇలా మన మీద లేనిపోని చాడీలన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి స్నేహంలో ఉన్నాం కదా, ప్రాణ స్నేహితులం కదా అని చెప్పేసి మనసు విప్పి రహస్యాలు ఎవరితో ఎవరు చెప్పుకోకండి. ఈ దినాలను బట్టి, ఒకప్పుడు అంటే పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఈ దినాలను బట్టి మన రహస్యం ఏదో మనతోనే సమాధి అయిపోవాలి తప్ప పక్కన వాళ్ళకి చెప్పకూడదని నా ఉద్దేశం. ఈ పద్యం యొక్క భావం కూడా అదే. స్నేహంలో ఉన్నప్పుడు మంచిగా ఉంటాం కానీ చెడిపోయినాక మరి మనం స్నేహ విరోధం అయిపోతామని అర్థం. ఓకేనా?